ప్రభుత్వం పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. అంతేకాకుండా రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించడం జరుగుతుందని శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు పామూరు రోడ్డులోని 27వ నెంబర్ పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి ధరలపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ గతంలో కిలో పొగాకు ప్రారంభం 230 నుంచి 300 వరకు ఉండేదని, ప్రస్తుతం 280 నుంచి రాను రాను ధర తగ్గిపోతుందని తెలిపారు. గతేడాది ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని, ప్రస్తుతం లో గ్రేడ్ కొనుగోలు చేయకపోవడంతో బోర్డుకు తెచ్చి తిరిగి వెనక్కి తీసుకెళ్తున్నామని రైతులు తెలిపారు. రైతుల సమస్యలు విన్న ఎమ్మెల్యే కొనుగోలుదారులైన కంపెనీ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయరన్న భయం రైతులలో ఉన్నదని, పర్సంటేజీలు పెంచి అన్ని రకాలుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రైతులు మరియు బయ్యర్లు బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా పొగాకు కొనుగోలుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చివరి ఆకు వరకు రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఎవరో వచ్చి చెప్పే మాయమాటలు రైతులను నమ్మవద్దని, కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతులను గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు కందుకూరు నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతంలో పొగాకు మిర్చిని పండే ప్రాంతం రైతులకు రెండు ఆల్టర్నేటివ్ లేదు. లాస్ట్ ఇయర్ ట్రేడర్స్ కూడా సపోర్ట్ చేసి మంచి యావరేజ్ ప్రైస్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా వస్తుందని చెప్పి, అలాగే బోర్డు కూడా టొబాకో బోర్డు ఏదైతే 160 మిలియన్స్కి పర్చేజ్ అవసరం ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రైతులు కూడా ఆశ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా అందుకంటే పెద్ద క్రాప్ ఒక 10% తేడాతో పండియడం జరిగింది. ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ బ్రైట్లే కొన్నారు, మీడియం గ్రేడ్ కొనడం లేదని చెప్పి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈరోజు వాటివారం చూడడానికి వచ్చాం. తప్పకుండా ఇప్పుడే వ్యాపార ప్రతినిధులతో కూడా మాట్లాడాం. F3 గ్రేడ్లు, F4 గ్రేడ్లు కంపల్సరీగా కొనాలి. మీరు ఏదైతే అధికారులు కూడా ఇప్పుడు RM గారు కానీ, డోర్ సూపరింటెండెంట్ లేదా ED గారు కానీ, వాళ్ళు ప్రతినిధులు ఏదైతే వ్యాపారస్తులు రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ మేము కొంటామని చెప్పి 160 మిలియన్లు అడిగారు. తప్పనిసరిగా ఆ పొగాకైతే కొనాల్సిన అవసరం వాళ్ళ మీద, ఆ బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా పర్చేజ్ చేయని పక్షంలో ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తుంది. తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా